మరి ఈ బడ్జెట్ మీద అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ అధ్యక్ష. ప్రజలందరూ కూడా గతంలో ఏదైనా బడ్జెట్ వస్తే 10-15 రోజులు టీవీ డిబేట్లలో కానీ ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ అందరూ కూడా బడ్జెట్ మీదే విమర్శిస్తూ మాట్లాడుతున్న నేపథ్యం ఉండేది అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ మీద అభినందనలే తప్ప ఆక్షేపణ లేని బడ్జెట్ అధ్యక్ష. తల్లికి వందన పథకంలో భాగంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 10,000 చొప్పున 9,407 కోట్ల బడ్జెట్ కేటాయించడం కూడా ఆర్థిక మంత్రిని అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. రైతు సంక్షేమాన్ని ఆకాంక్షించే ప్రభుత్వ కూటమి అన్నదాత సుఖీభవ పథకం కింద 6,300 కోట్ల కేటాయింపు కూడా అభినందనీయ అధ్యక్ష. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంటుందని చెప్పటం అభినందనీయ అధ్యక్ష. అలాగే రైతుకి ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురయ్యే నేపథ్యం ఉండేది అధ్యక్ష. బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేయటమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయింపు ఇది మంచి శుభ పరిణామం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు రాయితీలు యంత్ర పరికరాల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది అధ్యక్ష. కనీసం స్పేర్లు పట్టాలను సరఫరా చేయలేకపోయింది అధ్యక్ష. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేది అధ్యక్ష.